మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ప్రతి సీన్ క్లైమాక్సే అన్నట్టుగా సాగుతోంది తమిళ రాజకీయం. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కొత్త ట్విస్టులు తెరపైకొస్తుండటంతో క్షణక్షణం ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇద్దరు ఎమ్మెల్యేలున్న వీసీకే కింగ్ మేకర్ గా మారి చక్రం తిప్పుతోంది. డీఎంకే అన్నాడీఎంకే కలిసి వీసీకే చీఫ్ కు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేస్తున్నాయన్న వార్తల మధ్య టీవీకే నుంచి గుడ్ న్యూస్ వినిపించింది. టీవీకేకు వీసీకే సంపూర్ణ మద్దతు ప్రకటించినట్టుగా సమాచారం. దీనిపై కాసేపట్లో అధికారిక ప్రకటన కూడా రానున్నట్టుగా తెలుస్తోంది. వీసీకే చీఫ్ తిరుమావళవన్ కు డిప్యూటీ సీఎం హోదా, పార్టీ ఎమ్మెల్యే వన్నీ అరసుకు కీలక మంత్రి పదవి ఆఫర్ చేసినట్టుగా వార్తలొస్తున్నాయి. మద్దతుపై వీసీకే ప్రకటన చేసిన తర్వాత మరోసారి గవర్నర్ ను కలవనున్నారు టీవీకే చీఫ్ విజయ్. వీసీకే మద్దతు లేఖను అందించనున్నారు. అయితే గవర్నర్ అర్లేకర్ రాత్రి 7 గంటలకు తిరువనంతపురం వెళ్లిపోతున్నారు. ఈలోపు లోక్ భవన్ అపాయింట్మెంట్ లభించకపోతే విజయ్ ప్రమాణ స్వీకారం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అటు టీవీకే వీసీకే డీల్ కుదిరిందన్న వార్తల మధ్య అన్నాడీఎంకే నేత పళనిస్వామి చేసిన ఎక్స్ పోస్ట్ వైరల్ గా మారింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే పార్టీకి ఆయన అభినందనలు తెలిపారు. అయితే ఏ రాజకీయ పార్టీ పేరును కూడా ఈపీఎస్ ప్రస్తావించలేదు. విజయ్ వీసీకే పొత్తు ఖాయమైన నేపథ్యంలోనే ఈ పోస్ట్ చేశారనే ప్రచారం జరుగుతోంది. తమిళ రాజకీయాల్లో ఈ వరుస ట్విస్ట్లకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. చెప్పండి లోకేష్, వీసీకే మద్దతు లేఖ ఇవ్వడం అన్నది ఖాయమైనట్టు భావించొచ్చా మనం? ఎందుకంటే ఏకంగా డీఎంకే ఏఐడీఎంకే కలిసి సీఎంని చేస్తామని కూడా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. దీన్ని కాదనుకుని టీవీకేకి లెటర్ ఇవ్వడానికి అంగీకరించారా తిరుమావళవన్? అకార్డింగ్ టు సోర్సెస్, అంటే మనకు వస్తున్నటువంటి సోర్సెస్ ప్రకారం అయితే వీసీకే టీవీకే అధినేత విజయ్ కు మద్దతు ఇవ్వడానికి సుముఖంగా ఉందనే తెలుస్తుంది. అది కూడా అధికారికంగా మరో 30 నిమిషాల లోపే ఇటు వీసీకే అధినేత తిరువావల్లవన్ తన కార్యాలయంలోనే అధికారికంగా ప్రకటిస్తామనేటువంటి వార్త కూడా సమాచారం కూడా అందుతుంది. సో ఉదయం 10 గంటల నుంచి కూడా ఈ భేటీ కోసమే, ఈ మద్దతు కోసమే చాలా అనుక్షణం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నేతలందరూ కూడా. దాదాపు 108 స్థానాలతో అత్యధిక మెజార్టీ కలిగిన పార్టీగా నిలిచినటువంటి విజయ్ కి ఇటు కాంగ్రెస్ తోడు నిలిచింది, వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. కేవలం ఒక స్థానము లీడింగ్ కి కావాల్సినటువంటి 118 మెజారిటీకి కావాల్సిన ఒక స్థానం కోసమే తిరిగి తన ప్రమాణ స్వీకారము, ప్రభుత్వ ఏర్పాటు కొద్దిగా ఆలస్యమైంది. ఇవాళ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా వీసీకేకి సంబంధించినటువంటి మద్దతు లేఖ ఇవ్వలేదు కాబట్టి, అది గవర్నర్ కు అందలేదు కాబట్టి గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకి మరింత ఆలస్యం చేశారు. సో ఎట్టకేలకు మరో 30 నిమిషాల్లో వీసీకే అధినేత తను విధించినటువంటి షరతులు, డిమాండ్లకు టీవీకే అధినేత అయినటువంటి విజయ్ అంగీకరించినట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఇటు తిరువావల్లవన్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నప్పటికీ కూడా ఆయన రాజీనామా చేస్తున్నట్లు, రాజీనామా చేసిన అనంతరం ఏదైతే విజయ్ 2వ స్థానంలో పోటీ చేసి గెలుపొందాడో తిరుచి స్థానాన్ని ఆయన కేటాయిస్తే ఆయన అక్కడ గెలుపొందిన తర్వాత ఆయనకే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేలాగా, అదేవిధంగా మరో తన పార్టీకి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలో ఒకరికి కీలకమైనటువంటి ఒక మంత్రి పదవి ఇచ్చేలాగా కూడా ఆయన ఒక షరతును విధించడం జరిగింది. ఆ షరతుకు టీవీకే అధినేత విజయ్ తో పాటు అక్కడ మొదటి నుంచి కూడా విజయ్ తో తోడుగా ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా కొద్దిగా మంత్రాలు జరిపి ఓకే అన్న సిచ్యువేషన్ ని తెలిపినట్టుగా కూడా ఉన్నాయి. సో అందులో భాగంగానే వీసీకే సంబంధించినటువంటి అధినేత కొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటించినాను. అనంతరం ఆయన లేఖ సమర్పించిన తర్వాత ఆ లేఖను తీసుకెళ్లి ఇటు లోక్ భవన్ లో గవర్నర్ కి అందించారు. అయితే గవర్నర్ రాత్రి 7 గంటల వరకు కూడా అందుబాటులో ఉంటారని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. లోకేష్, అంటే రాజకీయంగా వచ్చిన ఒక ఆపర్చునిటీని తిరుమావళవన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాడుకున్నట్టుగా అర్థమవుతోంది. డిలే చేయడం, మెయిల్ చేయడం, లెటర్ ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్లీ రాజకీయ విశ్లేషకులు కూడా అదే చెప్తున్నారు. ఏదైతే తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు కోసము ఎంతో ఆతృతగా ఉన్నటువంటి విజయ్ కి స్థానబలం, అంటే ఏదైతే ఎమ్మెల్యేలో నంబర్స్ మ్యాచ్ అవడం లేదో మ్యాజిక్ ఫిగర్ కి, ఆ 2 స్థానాలు కలిగినటువంటి వీసీకే పూర్తిగా కూడా ఆ యొక్క సిచ్యువేషన్ ని వాడుకొని తమకు కావాల్సినటువంటి లబ్ధిని పొందడానికి ప్రయత్నించింది. అది రాష్ట్ర వ్యాప్తంగా తమిళనాడు ప్రజలు కూడా వీసీకే పార్టీ పట్ల ఒకంత కలవరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అవసరాలకు వాడుకుని ఇటు తమిళ ప్రజల యొక్క శ్రేయస్సును కావచ్చు, ప్రజాస్వామ్యాన్ని కావచ్చు, ఎక్కడ కూడా నమ్మకం లేకుండా చేయడం అనేది కరెక్ట్ కాదనేటువంటి ఆలోచన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకి తమ మద్దతు ప్రకటిస్తే చాలని చెప్పి ఇటు రాజకీయ విశ్లేషకులు కావచ్చు టీవీకి మాత్రం ఎదురు చూస్తుంది. తమ డిమాండ్లు ఏమున్నప్పటికీ కూడా ప్రస్తుతానికి ఓకే చెప్తే రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వం కూర్పు అనంతరం కూడా వాటి డిమాండ్లలో మార్పులు చేర్పులు ఉండేటువంటి అవకాశాలు కూడా చేయొచ్చు, లేదా సుస్థిరమైనటువంటి ప్రభుత్వంలో ముందుకు కొనసాగడానికి కావాల్సినటువంటి చర్యలు చేపట్టే దిశగా కూడా టీవీకే అధినేత ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఓకే లోకేష్, థాంక్యూ.